ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ యూనిటీ అడ్మినిస్ట్ డైవర్సిటీ అంటే ఏం చూద్దాం. అసలు వాట్ డస్ యూనిటీ అడ్మినిస్ట్ డైవర్సిటీ అంటే ఏం చేద్దాం. ఏఐలో ఏంటంటే ఇప్పుడు ఏఐ చాలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతుంది. కానీ దాని మెయిన్ గోల్ ఏంటిది, ఆ టెక్నిక్స్ అన్నిటిని కలిపి దాని గోల్ రీచ్ కావాలి. ఓకేనా. ఇప్పుడు అది దాని మెయిన్ మోటివ్ ఏముంటుందంటే అది ఇట్ హ్యాస్ టు క్రియేట్ మెషిన్స్ విచ్ విల్ బి థింక్ లైక్ హ్యూమన్స్, మళ్ళీ థింక్ అయ్యేటట్టు అలాంటి మెషిన్స్ చేయాలి. దాని ఏఐ యొక్క లాస్ట్ ఎండ్ గోల్ అదే. ఓకేనా. అదే రాసిన ఈవెన్ ఏఐ యూస్ చాలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడినా అవన్నీ కలిసి ఒకటే గోల్ కోసమే పనిచేస్తాయి. ఏం గోలు, అవి ఎలాంటి మిషన్స్ క్రియేట్ చేస్తాయంటే ఏఐ విచ్ థింగ్స్ లైక్ హ్యూమన్స్, మనకు ఆలోచించడం, మనకు పని చేయడం, యాక్షన్స్ చేయడం, అలాంటి మిషన్ చేయడానికి దాని గోల్ ఉంటుంది డిఫరెంట్ టెక్నిక్స్ వల్ల. ఓకే. అది యూనిటీ అడ్మినిస్ట్రేటివ్ డైవర్సిటీ అంటే అది ఏఐలో. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఏఐలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అన్నీ కలుపుతారు. డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, ఫస్ట్ సింబాలిక్ ఏఐ అంటే ఏంటిది, ఇప్పుడు రూల్స్ వాడతాం, లాజిక్స్ వాడతాం. ఆ రూల్స్ లాజిక్స్తో మిషన్ కోడ్ చేస్తాం, రైట్. అలా అనమాట. అది సింబాలిక్ ఏఐ. ఇది ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో వాడతాం. థీరం ప్రూవ్ చేయడానికి రూల్స్ లాజిక్స్ వాడి దాన్ని ప్రూవ్ చేస్తాం. అట్లనే మిషన్ లెర్నింగ్ ఏం చేస్తుంది, మిషన్ లెర్నింగ్ రెండు ఉంటాయి మీకు తెలుసుగా, సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్. ఒక లేబుల్ డేటాతో ట్రైన్ చేసినాం ఒక డేటాని, ఆ సూపర్వైజర్ లెర్నింగ్. ఒక అన్లేబుల్ డేటాతో ట్రైన్ చేస్తే దాన్ని సూపర్వైజర్ లెర్నింగ్. సో ఇది ఏం చేస్తుంది, మిషన్ లెర్నింగ్ ఇచ్చిన డేటా నుంచి నేర్చుకుంటుంది. డేటా నుంచి నేర్చుకొని ఏదో కొత్త ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అది మిషన్ లెర్నింగ్. ఇప్పుడు ఇమేజ్ రికగ్నైజేషన్లో కానీ, స్పామ్ డిటెక్షన్లో కానీ, ఇప్పుడు స్పామ్ డిటెక్షన్లో ఏం చేస్తావు, ఆ మిషన్ ట్రైన్ చేస్తావు. ఒక లేబుల్ డేటా, ఇది స్పామ్ మెయిల్, ఇది మంచి మెయిల్ అనేసి దాన్ని ట్రైన్ చేసినా, నాట్ స్పామ్ మెయిల్ అని ట్రైన్ చేసినాక కొత్త మెయిల్ వచ్చినప్పుడు అది కరెక్ట్ స్పామ్ మెయిల్, నాట్ స్పామ్ మెయిల్ అది డిటెక్ట్ చేస్తుంది. అలా వర్క్ అవుతుంది. అట్లనే న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్, ఇవన్నీ ఏం చేస్తే ప్యాటర్న్ లర్న్ చేస్తాయి ఫ్రమ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్, మనం అలెక్సా, గూగుల్, ఫేక్ డిటెక్షన్, ఇవన్నీ డిఎల్ పైన పనిచేస్తాయి. ఇంకా ప్రాబిలిటీ మోడల్స్, ఇవి ఏం చేస్తాయి, ఏదైనా అన్సర్టైనిటీ ఉంటే డేటాలో దాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు మెడికల్ డయాగ్నోసిస్లో కానీ, రోబోటిక్స్లో వాడేది ప్రాబిలిస్టిక్ మోడల్. ఇంకా ఎమోషనల్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏఐ మెథడ్స్, ఇవన్నీ కలిసి ఒకటే గోల్ కోసం పనిచేస్తున్నాయి. విచ్ హ్యాస్ టు క్రియేట్ ఎ మిషన్స్ విచ్ యాక్ట్ అండ్ థింక్ లైక్ ఏ హ్యూమన్స్. ఓకే, దిస్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద యూనిటీ అడ్మినిస్ట్రేటివ్ డైవర్సిటీ అని అందుకే అంటుంది. ఇవన్నీ మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్, ఏఐకి ఉన్న మెథడ్స్ అనొచ్చు, టెక్నిక్స్ అనొచ్చు. ఇప్పుడు డిఫరెంట్ ఏఐస్. కాబట్టి ఇప్పుడు ఎమోషనల్ ఆల్గరిథమ్స్ ఉంది. ఏం చేస్తుంది, యూజర్స్ నేచర్ ఇన్స్పైర్డ్ టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఆప్టిమైజేషన్కి పనికొస్తుంది. ఇప్పుడు గేమ్ ప్లేయింగ్ కానీ, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కానీ, ఇదంటే ఎవల్యూషన్ ఆల్గరిథమ్స్ పై నుంచి వస్తాయి, అవుతాయి అన్నమాట, బిల్ట్ అవుతాయి. ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ ఏం చేస్తాయి, లాజిక్ని లెర్నింగ్ని రెండు కంబైన్ చేస్తాయి. ఇప్పుడు అప్లికేబుల్ ఏఐ లైక్ న్యూరో సిస్టమ్ అంటే అట్లా. ఇప్పుడు యూనిటీ ఏం చేస్తుంది, వాట్ బ్రింగ్స్ ఏఐ అని, మళ్ళీ ఎందుకు వాళ్ళన్నిటికీ ఏముంది కామన్ గోలు, ఒకటి మనుషులకు ఆలోచించే మిషన్ తయారు చేయాలి. యూ హ్యావ్ టు క్రియేట్ మిషన్స్ విచ్ థింక్ లైక్ హ్యూమన్స్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఎట్ లార్జ్ స్కేల్. ఎందుకంటే మిషన్స్ ఇప్పుడు ఆటోమేషన్ రోబోట్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా అదే స్పేర్ పార్ట్స్ అన్నింటినీ కార్డ్స్ని చేస్తాయి పెద్ద ఫ్యాక్టరీ. సో లార్జ్ స్కేల్లో కూడా పనిచేసేటట్టు ఉండాలి. ఇవి అన్నిటి కామన్ కూడా అదే ఎందుకు కలుస్తున్నాయి అంటే, ఇంకా అడాప్ట్ టు రియల్ వరల్డ్, మనం యాక్చువల్ రియల్ వరల్డ్కి అది అడాప్ట్ అయ్యేటట్టు ఉండాలి, మనం ఉన్న రియల్ వరల్డ్ ఎంటిటీని. ఇంకా ఎథికల్గా ఉండాలి, ఫేర్గా ఉండాలి. ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్కి నువ్వు చెప్పింది దానికి అర్థం కావాలి, ఇంకా ఫేర్గా ఆన్సర్ ఇవ్వాలి, రూడ్ ఇవ్వద్దు, అది ఇంకా ఎథికల్గా అర్థం చేసుకోవాలి, అట్లా ఆలోచించాలి అది. సో ఈ అన్నిటికీ కామన్ గోల్ ఉంది ఇది. సో ఏఐ ఈజ్ ఎ టీమ్ వర్క్ అనమాట, ఇంటర్ డిసిప్లినరీగా అంటారు దాన్ని. సో ఏఐ బిల్డ్ బై కంబైనింగ్ ఐడియాస్ ఫ్రమ్. సో దాంట్లో ఒకటే ఏ అంటే ఒకటే రాదు, ఏఐలో చాలా ఐడియాస్ అన్నీ కలిపిస్తేనే ఏఐ వస్తుంది. ఇప్పుడు అలా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ నుంచి ఏం తీసుకుంటుంది, కోడ్ ఆల్గరిథం తీసుకుంటుంది. మ్యాథ్స్ నుంచి లాజిక్, స్టాక్స్, ఆప్టిమైజేషన్, అంటే మ్యాథ్స్ నుంచి వాడుకుంటుంది. సో న్యూరో సైన్స్ నుంచి హ్యూమన్ బ్రెయిన్తో ఇన్స్పైర్ అయ్యే డీప్ లెర్నింగ్ అనేది వచ్చింది. అట్లనే ఇంజనీరింగ్, రోబోటిక్స్, డివైజెస్, ఇప్పుడు ఈ మూవ్ ఎట్లా చేయాలి అంటే ఇంజనీరింగ్ కిందకి వస్తుంది. ఫిలాసఫీ, ఇప్పుడు మన మనిషి ఎథికల్గా ఫేర్ ఉండాలి, హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో ఈ డిఫరెంట్ ఐడియాస్ అన్నీ కలిస్తేనే అప్పుడు ఏఐని బిల్డ్ చేస్తాం. సో అదనమాట ఏఐ అనేది ఒక టీం వర్క్. ఇవన్నీ డిఫరెంట్ అన్నీ కలుస్తాయి అనమాట. ఇప్పుడు మిక్సింగ్ ఆఫ్ ఏఐ టైప్స్, ఇప్పుడు అట్లా చెప్పిన, ఇప్పుడు యూనిటీ అంటే డిఫరెంట్ ఏఐ మెథడ్స్, టెక్నిక్స్ కలపడాన్ని యూనిటీ అడ్మినిస్ట్రేటివ్ డైవర్సిటీ అంటారు. సో ఇప్పుడు అలాంటి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సింబాలిక్
ఏఐ అండ్ డిఎల్ కలిపి అంటే సింబాలిక్ అంటే లాజిక్, ఇక డిఎల్ అంటే ప్యాటర్న్ లర్నింగ్ అనమాట. ఇప్పుడు న్యూరో సిస్టమ్ సింబాలిక్ ఏఐ అనేది తయారవుతుంది. అట్లనే ప్రాబిలిటీ అండ్ ప్లస్ లాజిక్ కంబైన్ అయ్యి ఇప్పుడు ప్రాబిలిటీ అంటే ఏంటిది, కంబైన్స్ అన్సర్టనిటీ, ఈ లాజిక్ అంటే రూల్స్ కలిసి ఇప్పుడు మార్కో లాజిక్ నెట్వర్క్స్ అని తయారవుతాయి. అట్ టైప్ ఆఫ్ డేటా అండ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కలిపి అంటే డేటా అంటే బిగ్ డేటా, నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ గ్రాఫ్స్ కలిసి హెల్త్ కేర్ ఏఐ కానీ చార్ట్స్ కానీ ఇప్పుడు చాట్ బాట్స్ కానీ అవన్నీ ఇవి అన్నీ 2-3 ఏఐ కలిస్తేనే ఒక దాని గోల్ని రీచ్ కావచ్చు. ఇంకా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో డీప్ లెర్నింగ్ ఒక్కటే ఉండదు, సెన్సార్స్ ఉంటాయి, వాడి మ్యాప్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ కలిపితే అప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అని వస్తుంది. ఇప్పుడు డీప్ లెర్నింగ్ వాడుతుంది, ముందు ఎవరైనా కనిపిస్తున్నా లేరా అని. సింబాలిక్ ఏం వాడుతుంది, రెడ్ లైట్ వస్తే ఆగాలి అనేసి రూల్. అట్లనే ప్రాబిలిటీ సేఫ్టీ వచ్చినప్పుడు ఏదైనా వచ్చి గుడ్డినప్పుడు ఇట్లా రావాలి. సో ఇవన్నీ కలిస్తే అప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వచ్చింది. ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ కలిస్తే ఇప్పుడు హెల్త్ కేర్లో కూడా ఇప్పుడు మిషన్లన్నీ వాడతారు డయాగ్నోసిస్కి, ప్రాబ్లమ్స్ వాడతాడు రిస్క్ కోసం, అనే లాజిక్ వాడతారు ఫర్ డిసిషన్స్. అట్లా ఇవన్నీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక ఇప్పుడు అలెక్సా సిరి ఉంది, ఇప్పుడు అది ఎలా ఎన్ఎల్పి ఉంటుంది, నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిన వాడికి దానికి అర్థం కావాలంటే అది మన వర్డ్స్ డివైడ్ చేసి దాన్ని అర్థం చేసుకోవాలి, అంటే ఎన్ఎల్పి వస్తుంది అనమాట. ఫస్ట్ మిషన్ లెర్నింగ్ దాన్ని మనం ఆల్రెడీ ట్రైన్ చేయాలి మిషన్ లెర్నింగ్ వాడి. కాంటెక్స్చువల్ రీజనింగ్, ఇంకా స్పీచ్ అర్థం చేసుకొని స్పీచ్ రికగ్నైజేషన్ ఏఐ వాడతాం. సో ఇవన్నీ కలిపితే ఒక ఏఐ మనకు కావాల్సిన గోల్ని మనం మీట్ అవుతున్నాం. కానీ దీనికి వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి. ఛాలెంజెస్ ఏంటంటే ఇప్పుడు ఈ డిఫరెంట్ ఏఐ టెక్నిక్స్ అని కలపడానికి కొంచెం కష్టమవుతుంది. ఇంకా బెనిఫిట్ వచ్చేసరికి ఇట్లా ఒక్కటి కాకుండా 10 ఏఐలు ఇప్పుడు డిఫరెంట్ నీకు అవసరం ఉన్నాయి అన్నీ కలిపినప్పుడు చాలా పవర్ఫుల్ మిషన్ తయారవుతుంది, అక్యురేట్గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నీకు. ఇక కంక్లూజన్కి వచ్చేసాయంటే ఏఐ అనేది చాలా స్ట్రాంగ్ అబ్బా, బికాస్ ఇట్స్ ఆఫ్ డైవర్సిటీ. ఇంకా డైవర్సిటీ అన్నమాట. ఇంకా అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఎప్పుడు అన్ని దాని పార్ట్స్ అన్నీ కలిసి పనిచేసినప్పుడు అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే దాన్ని మనము యూనిటీ అడ్మిస్ట్ డైవర్సిటీ ఇన్ ఏఐ అని అంటున్నాం. ఓకే.